హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు మీరు చూస్తున్న చేప పేరు వచ్చి వంజిరం. ఇది సముద్రంలోనే కింగ్ ఆఫ్ కింగ్. ఇది కింగ్ ఫిష్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. ఇది సముద్రపు ఒడ్డున ఇప్పుడే పడిన చేప అండి. ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలాంటి చేపలన్నీ నా ఛానల్ ద్వారా మీకు ఒక్కొక్క చేప అనలైజ్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. సో సరదాగా నా వీడియోని చూడండి. మీకు చూసిన వెంటనే సముద్రపు ఒడ్డుకు వెళ్ళినట్టుగా మీ ఫీలింగ్ ఉంటుందని నా అభిలాష. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత నీట్గా ఉందో. సముద్రపు ఒడ్డున ఇప్పుడే పడిన చేప అండి ఇది. చూడండి తోక ఎంత. ఇలాంటి మంచి మంచి చేపలను వీడియోలను నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక కామెంట్ ఇవ్వండి వీడియో నచ్చితే. ప్రతి చేపను నేను ఇలానే చూపిస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, చేపలు తినడంలో కూడా మన ఆరోగ్యం ఎంతో కొంత మెరుగుపడుతుందే కానీ ఎక్కడ కూడా పాడయ్యే అవకాశాలు లేవండి. సో ముఖ్యంగా మనం చేపలు తింటే మన బాడీలో ఉన్న కొవ్వు శాతం చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఇది వంజిరం చేప. సో దీన్ని కింగ్ ఫిష్ అంటారండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి ట్రై చేయండి. సో అలానే నా వీడియోలు చాలా సరదాగా చూస్తూ ఉండండి. బీచ్కి వెళ్తున్నట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియో మీకు కావాలనుకుంటే శ్రీనివాస సోరాడా సీ ఫుడ్స్ని మీరు ఒక్కసారి సెర్చ్ చేస్తే ఇలాంటి వీడియోలన్నీ ప్రతి చేప కోసం మీకు ఎంతో కొంత మ్యాటర్ లభిస్తూ ఉంటుంది. సో ఈ చేప కూడా అందరికీ మార్కెట్లో దొరకదండి. చాలా రేరుగా దొరుకుతుంది. ఎప్పుడో కానీ వలకు పడవండి ఇవి. సో ఇలాంటి చేపలు పెద్ద పెద్ద మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇదైతే కేజీ 1500 అండి ఇది. ఈ చేప యొక్క కాస్ట్ వచ్చి. సో పులస కన్నా రేటు తక్కువే కానీ పులస కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒక్కసారి ట్రై చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు, ఇలాంటి చేపలు, మంచి మంచి కలర్ చేపలు చూడాలి అనుకుంటే నా ఛానల్ మీరు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. విజిట్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి. ముందుగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి చేపలు మళ్ళీ మనకు దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడు బీచ్కి వెళ్తూ ఉంటారో, బీచ్కి వెళ్ళాలంటే మీరు ఆఫీస్కి సెలవు పెడుతూ ఉండాలి. సో ఆ బాధ లేకుండా నేను నా ఛానల్ ద్వారా ప్రతి చేపను మీకు ఎంతో విపులంగా దగ్గరగా ప్రతి చేప యొక్క పన్ను, కన్ను, రెక్క ఇలా ప్రతి ఐటము నేను జూమ్ చేసి మీకు చూపిస్తూనే ఉంటాను. మర్చిపోకండి. సో ఇలాంటి చేపలు చూడాలి అనుకుంటే ఒకే ఒక్కసారి నా ఛానల్ మీరు దర్శించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఈ చేప మంచి చేప అండి ఇది. ఇది సముద్రంలోనే రారాజు లాంటి చేప ఇది. సో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కోనము పోలి ఉంటుందండి ఇది. సో ఇదే పెద్దదవుతే కోనం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రేపు మళ్ళీ ఇంకో చేపతో మేము ముందుకు వస్తాను. సో అంతవరకు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి బీచ్కి వెళ్ళి ఈ వీడియోలన్నీ గ్యాదరించి మీకు చూపిస్తున్నాను అంటే మీరు ఎంతో కొంత నాకు లైక్ చేసి చూపిస్తే నాకు ఇంకో వీడియో చేయాలన్న ఆసక్తి, ఆలాపన ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్.